విద్యార్థులు లేరు, అధ్యాపకులు రారట. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కళాశాలల్లో దుస్థితిగా ఇట్లున్నది. స్టూడెంట్స్ ఏమో రారు, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే అడ్మిషన్ వేస్తారు, సపరేట్గా అవతల పడతారు. కొన్ని కాలేజీలు అట్లే ఉన్నాయి. ఇక తర్వాత ఇంకేంది, అధ్యాపకులు రారు. స్టూడెంట్ లేకపోతే ఇంకేం చేస్తారు, అధ్యాపకులు ఎట్లా వస్తారు, రారు. కాకపోతే ఏం చేస్తారు, ఒక లెక్చరరు ఒక 4 కాలేజీలో పనిచేస్తున్నట్టుగా ఆయన పేరు రాసుకుంటారు. ఆడ రాసుకుని ఒక్కటేసారి వచ్చి 2-3 నెలల సంతకాలు పెట్టిపోతారు ఆయన. ఇంకో ఇటువంటి కాలేజీలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నత విద్యా మండలి చెప్తా ఉంది. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కళాశాలలో దుస్థితి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తనిఖీల్లో వెలుగులోకి వచ్చినాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యను అందించే పలు కళాశాలలను మండలి ఉపాధ్యక్షుడు ఆచార్య ఇటిక్యాల పురుషోత్తం ఇటీవల తనిఖీ చేశారు. 2 రోజుల పాటు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కళాశాలను స్వయంగా పరిశీలించారు. ఆయన ఎందుకంటే ఆయన అక్కడ ఉస్మాన్ సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిండు. ఆయన కళాశాలల్లో గుర్తించిన లోపాలపై నివేదికను ఆయన కొద్ది రోజుల క్రితం చైర్మన్కు సమర్పించారు. విశ్వవిద్యాలయాలు సైతం తూతు మంత్రంగా తనిఖీలు నిర్వహించి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయట. దీంతో మొత్తం ఆగమాగం గందరగోళం. ఎందుకంటే స్టూడెంట్స్ లేరు, ఎందుకంటే వీళ్ళు పార్ట్ టైం జాబులు చేసుకుంటారు, అట్లా అడ్మిషన్ పడేస్తారు. బీఈడి కానీ, లేకపోతే ఎంసీఏ కానీ, అటు ఎంబీఏ కానీ, ఫార్మసీ కూడా, ఇవన్నీ కూడా చేస్తారట కథలు. రాష్ట్రంలోని పలు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కళాశాలలు కేవలం పేరుకి మాత్రమే ఉన్నాయి. తరగతులు జరగడం లేదు. హాజరు రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేదు. కొన్ని చోట్ల తరగతి గదులకు తాళం తీసిన దాఖలాలే లేవంట. దుమ్ముతో నిండిపోయాయి. అవసరమైనంత మంది అధ్యాపకులు లేరు. మరికొన్ని చోట్ల ఉన్న విశ్వవిద్యాలయాల ద్వారా ఆమోదం పొందలేదంట. అయితే బోధనా సిబ్బంది హాజరు రిజిస్టర్లు మచ్చుకైనా కనిపించలేదని చెప్పేసి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారుల తనిఖీల్లో వెలుగు చూసిన వాస్తవాలని చెప్పేసి ఇట్లున్నాయట పరిస్థితి. ఇంకేడొస్తా చదువు.